UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో శేఖర్ భాష బయటకు వచ్చారు అని మాకైతే అసలు ఎటువంటి బాధ లేదండి. హ్యాపీగానే ఉన్నాం, ఎందుకంటే బాబుని చూసుకుంటారు కదా, బాబుని చూడటానికి వచ్చారు. మేబీ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రూ లోపలికి వెళ్తారు అని అనుకుంటున్నాము. ఏమో ఇంతకు ముందు సీజన్స్ లో కూడా ఇలా జరిగింది కదా, మళ్ళీ అలానే జరుగుతుందేమో అని అనుకున్నాము. హోప్ ఫర్ ద బెస్ట్, ఎందుకంటే తన 100% అక్కడ ఇచ్చారు. తను లేకపోతే ఎంటర్టైన్మెంటే లేదు అన్న ఇదికి వచ్చేసారు అనమాట. సీజన్ 8 అయితే శేఖర్ భాష వల్లే ఫుల్ ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, నవ్వుతున్నాము అని. సో అది మళ్ళీ వెళ్తారనే అనుకుంటున్నాము. వెళ్ళినా వెళ్ళకపోయినా మా వరకు అయితే శేఖర్ ఈజ్ ఆల్వేస్ ద విన్నర్, ఆల్వేస్ బిగ్ బాస్. యా, నేను ఎన్టీవీలో వర్క్ చేస్తున్నప్పుడు యాంకర్ గా వచ్చాడు. అప్పటికే 8 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడు దాదాపు 14 నేషనల్ అవార్డ్స్ విన్నర్ అతను. శేఖర్ భాష ఆల్రెడీ బిగ్ బాస్. ఆ పంచులు గాని వరల్డ్ రికార్డ్ హోల్డర్ శేఖర్ భాష. కంటిన్యూస్ 24 hours మాట్లాడి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కాడు అండ్ గిన్నీస్ నామినేట్ అయ్యాడు. సో శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు అన్నది మాత్రం శుద్ధ అబద్ధం. ఆ ఎలిమినేషన్ లో ఓట్లు రాలేదన్నమాట కూడా అబద్ధం. ఓట్లు వచ్చాయి, లేదు హ్యాపీగా వచ్చాయి ఓట్స్. మీరు ఆర్టికల్స్ చూడొచ్చు, న్యూస్ కూడా చూడొచ్చు. శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు అన్నది కేవలం వాడు బాబు పుట్టాడు. లిస్ట్ లో మీరు చూస్తే ఆదిత్య ఓం వీక్ లో ఉన్నాడు. ఆదిత్య ఓం అవ్వాలి. శేఖర్ భాష ఖచ్చితంగా 4-5 వీక్స్ ఉన్న తర్వాత అప్పుడేమన్నా వచ్చేదేమో ప్రమాదం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ హిమ్సెల్ఫ్, మేము ఖచ్చితంగా నమ్మి చెప్తున్నాము, శేఖర్ భాష ఈ హిమ్సెల్ఫ్ కేమ్ అవుట్. లేదు, ఎలిమినేషన్ కాదు, ఓటింగ్ మళ్ళీ ఖచ్చితంగా ఉందని అనుకుంటున్నాం మేము. వచ్చినా రాకపోయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్తాడనే ఉంది. అదే చెప్పేది. ఇప్పుడు మొన్న అదే లావణ్య వాళ్ళ గొడవ కూడా తెలుసు కదా, అవి కూడా అయ్యాయి. వాటిలో ఉండొచ్చు, ఏదైనా కాస్త డల్ గా అయితే ఉన్నమాట నిజం. కానీ అంత డల్ లో కూడా భయంకరమైన పంచెస్ వేసాడు. ఈ కావాల్సినంత ఫన్ ఇచ్చాడు. సో డెఫినెట్ గా మళ్ళీ వెనక్కి వెళ్ళాలని మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్స్ అండి. ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మళ్ళీ వస్తాడు శేఖర్ భాష అని. థ్యాంక్ యూ. సో హాయ్ అండి, దిస్ ఇస్ సంతోష్, శేఖర్ భాష ఫ్రెండ్ ని నేను. సో ఇంతకుముందు భాను సార్ చెప్పినట్టు ఈజ్ ఏ వరల్డ్ రికార్డ్ ఉంది తనకి. అన్ని 18 అవార్డ్స్ వచ్చిన వరల్డ్ రికార్డ్ ఉంది. కెన్ ఎనీబడి ఎక్స్పెక్ట్ దట్ 2 weeks లో బయటికి వస్తారు బిగ్ బాస్ హౌస్ లో నుంచి? ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? వరల్డ్ రికార్డ్ పెట్టుకున్నాయి మనకి, ఎంత ప్రౌడ్ అది మనకి. అలాంటి క్యాండిడేట్ ఒక 2 weeks లో బిగ్ బాస్ హౌస్ లోకి బయటికి వస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సో దిస్ ఇస్ అన్బిలీవబుల్ అనమాట. ఎస్, కప్పు తీసుకుంటారు, అట్లీస్ట్ టాప్ 5 లోనన్నా ఉంటారు అనుకున్నారు. కానీ ఇది మాకు అందరికి సాడ్ న్యూస్. కానీ వన్ గుడ్ న్యూస్ ఏంటంటే తనకి ఇవాళ ఆయన బాబు పుట్టడము. సో నిజంగా బాబుని చూడడానికి బయటికి వచ్చినట్టే ఉంది మాకైతే. బట్ మళ్ళీ అయినా ఏదో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి మళ్ళీ లోపలికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. అలా వెళ్తే సో వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. సో అది మళ్ళీ వెళ్ళాలి, టాప్ 5 లో ఉండాలి, టాప్ 2 లో కూడా ఉండాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అండి. అంటే శేఖర్ భాష గారు ఈ బిగ్ బాస్ కి రాకముందు మేబీ 2021 లో ఒక వెబ్ సిరీస్ చేశారు. ఒక వెబ్ సిరీస్ లో హీరోగా యాక్ట్ చేశారు. ఆ వెబ్ సిరీస్ లో నేను రైటర్ గా వర్క్ చేశాను. సార్ మీకు ఆల్రెడీ తెలుసు, భాను గారి డైరెక్షన్, నేను రైటర్, కో ఆర్టిస్ట్. ఇందాక మీకు పరిచయం అయ్యారు. అప్పుడు శేఖర్ భాష గారు నాకు పరిచయం. సార్తో అప్పుడు మేము కలిసి రాయటంలో, రైటింగ్ అనే యాక్టింగ్ విషయంలో కానీ శేఖర్ భాష గారు బాగా ఇంటెలిజెంట్ అనేది చెప్పగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టాలెంటెడ్. ఆయన అందులో రేడియో జాకీగా కూడా చేశారు కదా. చాలా మంచి వ్యక్తి కూడా, చాలా టాలెంటెడ్. మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ. ఆ డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పేవాళ్ళు. అప్పుడు కొద్దిగా పరిచయం ఉంది నాకు. ఇంకా తర్వాత ఈ బిగ్ బాస్ తర్వాత కొద్దిగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ తర్వాత చాలా సంవత్సరాలతో మళ్ళీ ఫస్ట్ టైం కలవబోతున్నాను.